దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సాయిబాబా ఆలయంలో హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఆలయంలో చోరీ జరగడం ఇది ఆరోసారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి వారిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. షిరిడి సాయినాథుని యొక్క మందిరంలో నేను దేవాలయ అర్చకునిగా 3 సంవత్సరాల కాలం నుండి చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో నుండి గత 6 నెలలుగా ఈ యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క మందిరంలో దొంగలు అంటే వేరు రూపాలు వేసుకుంటూ వస్తూ ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి హుండీలు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఆ స్వామివారికి సమర్పించేటటువంటి కానుకలు కానీ, ఆభరణాలు, వెండికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రతి నెలకు ఒకసారి 6 నెలల నుండి ప్రతి నెలకు ఒకసారి అంతా కూడా దొంగలు తీసుకొని పోవడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క మందిరంలో చాలామంది ఒకసారి 2 దొంగలు, ఒకసారి ఒకరు అట్లా 6 సార్లు ఇప్పటికి 6 నెలల్లో 6 సార్లు దొంగలు పడడం జరిగింది. హుండీలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దొంగలు చాలా అధిక మొత్తంలో తీసుకుని పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి కానీ అందరికీ కానీ జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వస్తున్నారు. మళ్ళీ తర్వాత గుడి మెయింటెనెన్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలువైనటువంటి వస్తువులన్నీ కూడా చోరీ కాబడుతున్నాయి. చాలా 6 నెలల కాలం నుండి చోరీ కాబడుతున్నాయి. మళ్ళీ తర్వాత ఈ యొక్క దేవాలయంలో భక్తులు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారు. స్వామివారికి సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా ఈ యొక్క దొంగలు తీసుకుని పోవడం వలన దేవాలయానికి కూడా ఇబ్బంది అనేది ఏర్పడుతున్నది. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా 6 నెలల కానుండి మేము కూడా పోలీసులకి కానీ, మిగతా ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ కూడా కొంచెం పెద్దవాళ్ళందరికీ కూడా ఈ యొక్క వ్యవస్థ విధానము, ఇందులో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి అన్నీ కూడా చెప్తూ ఉన్నాం. కావున వారు కూడా పట్టించుకుంటూ ఉంటున్నారు. కానీ అధిక మొత్తంలో ఈ యొక్క దేవాలయం పైన కొంచెం నిఘా ఉంచి పోలీసు వారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పెద్దవారు ఎవరైనా కూడా ఈ యొక్క దేవాలయం పైన కొంచెం